ఏ శుభకార్యానికైనా శుభారంభం. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు స్పెషల్ చిట్ చాట్. సో ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ని కలుసుకోవడానికి వచ్చాం. సో ప్రజెంట్ మనం అవెల్ కేవ్ దగ్గర ఉన్నాము. ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టంగానే సూపర్ డూపర్ హిట్తో మనందరినీ అలరించిన ఒక ఫేమస్ హీరో ఆ తర్వాత సినిమాలు చేయడం మానేశారండి. అసలు ఎందుకు సినిమాలు చేయలేదు? ఫస్ట్ హిట్ తర్వాత మళ్ళీ తర్వాత అంత హిట్ ఎందుకు రాలేదు? ఎందుకు ఇన్ని సంవత్సరాలు మళ్ళీ సినిమాలకి దూరంగా ఉండి ఇప్పుడు వస్తున్నారు? సో ఆ గెస్ట్ ఎవరు అని తెలుసుకోవాలంది కదా, చెప్పేస్తా. అప్పట్లో ఈ రోజుల్లో అనే మూవీతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి సూపర్ డూపర్ హిట్ అందుకుని ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు. బట్ ఆ సినిమాకి వచ్చినంత క్రేజ్ రాలేదు. బట్ కొన్ని సంవత్సరాలు అయితే కనుమరుగైపోయారు. ఎందుకు గ్యాప్ వచ్చింది? మళ్ళీ ఇప్పుడు ఎందుకు సినిమాల్లోకి వస్తున్నారు? అండ్ ఇప్పుడు వస్తున్న సినిమా ఏ విధంగా ఉంటుంది? సో వారితో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు హీరో శ్రీ. వారితో మాట్లాడదాం. సో లోపలైతే వెయిట్ చేస్తున్నారు. సో మనం వెళ్ళిపోయి జాయిన్ అయిపోదాం. అసలు ఈ సినిమా ఏ విధంగా ఉండబోతోంది, ఈ కాన్సెప్ట్ ఏ విధంగా ఉంటుంది, ఇన్ని సంవత్సరాలు ఎందుకు గ్యాప్ లో ఉన్నారు? వారితో మాట్లాడడం, మన విషయాలు తెలుసుకుందాం. వచ్చేసాయి. హాయ్ శ్రీ. హాయ్. ఎలా ఉన్నారు? సూపర్. ముందుగా చాలా కాలం తర్వాత మళ్ళీ సినిమాల్లోకి రావడం జరుగుతోంది. ఎందుకు ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది అసలు? ఫస్ట్ గ్యాప్ అంటే ఏం లేదండి, అంటే లైక్ మాకు విజయవాడలో కొన్ని బిజినెస్ అయి ఉన్నాయి. సో ఫాదర్కి లైక్ ఏజ్ ఫ్యాక్టర్, తనకి హెల్ప్ చేయాల్సి వస్తుంది. సో సినిమా అనేది నా ప్యాషన్. నన్ను నేను సిల్వర్ స్క్రీన్ మీద చూసుకోవాలి అన్న ఒక కైండ్ ఆఫ్ ఓ ప్యాషన్ ఉంది. ఆ ప్యాషన్తో నేను చూసుకున్నాను. సో నా ప్యాషన్ క్లియర్ అయిపోయింది. మా ఫాదర్కి ఏంటి, మేము ప్రాపర్గా సెటిల్ అవ్వాలి అని ఉంటుంది. సో నేను సాటిస్ఫై అయ్యాను నా లైఫ్లో. తన్నే సాటిస్ఫై చేయడానికి విజయవాడలో తనతో పాటు ఉంటున్నాను అనమాట. సో ఫస్ట్ సినిమానే ఒక సూపర్ డూపర్ హిట్తో తెలుగు ఇండస్ట్రీలోకి అయితే అడుగు పెట్టారు. ఈ రోజుల్లో సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో తెలుసు. అది ఫస్ట్ సినిమా మీకు, కానీ చాలామంది కూడా ప్రేక్షకులు ఆదరించారు. ఆ తర్వాత చాలా సినిమాలు చేశారు, కానీ ఫస్ట్ సినిమాకున్న క్రేజ్ రాలేదు. ఎందుకంటారు? ఫస్ట్ సినిమా జనాలకు నచ్చినాయి, తర్వాత నచ్చలేదు, అందుకని రాలేదు. జనాలకు నచ్చే కథ ఎందుకు సెలెక్ట్ చేసుకోవట్లేదు శ్రీ? నాకు వస్తున్న ఇప్పుడు ఒక్కొక్కటికి ఒక్కొక్క పరిధి ఉంటుంది. నా పరిధిలో నాకు వచ్చిన దాన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. అంటే ఎవ్వరూ ఫ్లాప్ సినిమా తీయాలి అనుకోరు, ఎవ్వరూ జనాలకి బోర్ కొట్టించాలి అని అనుకోరు. కాకపోతే ఇట్ హ్యాపెన్స్. అది జనాలకు నచ్చితే నచ్చదా అనేది సినిమా రిలీజ్ అయ్యే వరకు ఎవరికి తెలియదు బేసిక్గా. సో ఇప్పుడు చాలా గ్యాప్ తర్వాత ప్రణవంతో వస్తున్నారు. ఏంటి స్టోరీ ఎలా ఉండబోతుంది? బాగుంటుంది సినిమా. లైక్ చిన్న సస్పెన్స్ థ్రిల్లర్, బాగుంటుంది. సాంగ్స్ మటుకు బాగా ఎంటర్టైన్ అవుతారు. సినిమాలో ఆ పాయింట్ కూడా చాలా నచ్చింది. అంటే ఏది కూడా అతి జరగకూడదు. అంటే ఒక మనిషిని ప్రేమించడం కూడా పాపమే అన్న సెన్స్లో ఉంటుంది అనమాట. అంటే అతి ప్రేమ మగాడికి హానికరం అన్న కైండ్ ఆఫ్ కాన్సెప్ట్ అనమాట అది. అంటే ఆడవాళ్ళ అతి ప్రేమ మగాడికి హానికరం. ఓకే, అంటే ఇందులో హీరోని ఎక్కువగా హీరోయిన్ లైక్ చేస్తూ ఉంటుందా, లవ్ చేస్తూ ఉంటుందా? అదే సినిమా. మరి 29th చూసి తెలుసుకోండి. ఓకే, సో బిఫోర్ మూవీస్ ఒకసారి మీరు మాట్లాడుకున్నట్లయితే, మీరు అంతకుముందు అన్నట్లుగా నాకు వచ్చిన కథలను బట్టి నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను అన్నారు. కథలు కాదు, పరిధిని బట్టి సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఎందుకు పరిధి తగ్గింది మీకు? పరిధి తగ్గడం అని కాదు, ఇప్పుడు ఎవరు ఎంత బాగా పెర్ఫామ్ చేసేస్తారు, ఎంత బాగా డైరెక్షన్ చేసేస్తారు, ఎంత బాగా లైక్ అన్ని క్రాఫ్ట్స్లో అందరూ ఎంత సూపర్గా చేసేసినా ఎండ్ ఆఫ్ ద డే ఒక మనిషికి ఒక మార్కెట్ అనేది అలాగే డిస్ట్రిబ్యూటర్లు అని వీళ్ళందరూ డిసైడ్ చేసేస్తారు ఒక పరిధిని. సో ప్రొడ్యూసర్ సేఫ్లో ఉండాలంటే తన పరిధిలోనే సినిమా తీసుకుంటే ఎప్పుడు సేఫ్లో ఉంటాడు. సో ఆ కైండ్ ఆఫ్ నాకున్న పరిధిలో నేను సెలెక్ట్ చేసుకొని నాకు వచ్చిన కథల్లో ఆ బడ్జెట్లు ఇవన్నీ నేను చెక్ చేసుకొని వచ్చిన దాంట్లో సాధ్యమైనంత వరకు మంచిది చేయడానికి ట్రై చేస్తున్నాను. అంతే, ఇంకంతకు మించి దానికి వేరే ఆన్సర్ లేదు. ఓకే, ఈ సినిమాలో ఒక సాంగ్ ఆర్పి పట్నాయక్ అలాగే ఉషా గారు చాలా కాలం తర్వాత పాడారని విన్నాము. సో ఆ సాంగ్ ఏంటి? అది మంచి బ్రేక్ వస్తుంది అనుకుంటున్నారు? ఇందులో అనురాగ్ కుల్కర్ణి గారు పాడిన పాట ఒకటి, ఆర్పి పట్నాయక్ గారు, ఉషా గారు, ఈ 2 పాటలు చాలా హైలైట్గా ఉంటాయి. నువ్వుగా అని ఒక సాంగ్ ఉంటుంది, బాగుంటాయి. ఆ 2 పాటలు చాలా హైలైట్ ఉంటాయి. సునీత గారితో కూడా ఒక రొమాంటిక్ సాంగ్ ఒకటి పాడించాము, అది కూడా బాగుంటుంది. అంటే ఫస్ట్ ప్లేస్ గోస్ టు అనురాగ్ కుల్కర్ణి, సెకండ్ ప్లేస్ ఆర్పి పట్నాయక్ గారు, ఉషా గారిది. థర్డ్ అంటే ఉన్నాయే 3 సాంగ్స్, బట్ యూట్యూబ్లో కూడా మంచి వ్యూస్తో ఉంది ఆ 2 పాటలు. ఓకే, లాస్ట్ Feb 14th మీరు సాంగ్ రిలీజ్ చేసినట్టు? ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు. ఫస్ట్ సాంగ్ రిలీజ్ చేశారు.
సో ఈ సినిమా షెడ్యూల్ ఎప్పుడు అంటే బిఫోర్ కరోనా ముందు షూట్ జరిగిందా? ఎందుకంటే బిఫోర్ కరోనానే జరిగింది. మేము యాక్చువల్గా లాస్ట్ ఇయర్ మార్చ్లో రావాలి. మేము లాస్ట్ ఇయర్ మార్చ్లో మేము రావాల్సింది. మరి ఆ టైంలోనే అప్పుడే లాక్డౌన్స్ అయి స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఇంకా థియేటర్స్ ఓపెన్ అవ్వగానే ప్రియారిటీ బేసిస్లోనే సినిమాలు రిలీజ్ చేస్తారు. ఓకే, అట్లా Jan 29th మాకు రిలీజ్ డేట్ దొరికింది. ఓకే. సినిమాలో హీరోయిన్ గురించి చెప్పండి. ఎలా అనిపించింది? వర్క్ ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉండింది? మంచి వెయిట్ ఉన్న క్యారెక్టర్ అనుకోవచ్చా? యా ఇద్దరు ఉంటారండి. ఇద్దరిది చాలా మంచి పెర్ఫార్మెన్స్ ఉన్న క్యారెక్టర్. మా సినిమా షూట్ జరుగుతున్నప్పుడే మా మూవీలో అదే అవంతికకి ఆల్రెడీ 3 మూవీస్లో హీరోయిన్గా చేస్తున్నారు తను ఇప్పుడు ప్రజెంట్. ఓకే, సో బాగుంటుంది. అమ్మాయి కూడా బాగుంటుంది, పెర్ఫార్మెన్స్ కూడా బాగా చేస్తారు. సినిమా షూట్ మొత్తం ఎక్కడ జరిగింది? లొకేషన్ అంతా ఎక్కడ? హైదరాబాద్ జరిగింది. ఎన్ని డేస్ షూట్ చేశారు? ఆల్మోస్ట్ 32 డేస్ చేసాం. అంటే ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నారా? అంటే ఈ రోజుల్లో తర్వాత ఒక మంచి మూవీ వస్తుంది అంటే మీ తర్వాత సాహసం చేరేడెంపుగా చేశారు, అరవింద్ 2 చేశారు, కాకపోతే మంచి బ్రేక్ వస్తుంది అని ఒక ఎక్స్పెక్టేషన్ ఉండిందా? ప్రతిదీ హోపే కదండి. ఇదన్నా మంచి ఆడిద్ది, నెక్స్ట్ మనకి మంచి సినిమాలు వస్తాయి, మనకి ఆ పరిధి పెరిగిద్ది. హోపింగ్ ఫర్ ద బెస్ట్ అంతే. ఓకే. సో సినిమాలు మీరు ఎప్పుడు ఒక ఇంటర్వ్యూలో మాట్లాడినా కూడా ఏదైనా ఫస్ట్ సినిమాల గురించి మాట్లాడాల్సి వస్తే నేను సినిమాలు చేస్తూనే ఉంటా, హిట్ వచ్చే వరకు అది హిట్ కాకపోయినా కూడా నేనేం ఫీల్ అవ్వను, సినిమాలు చేస్తూనే ఉంటాను, కొంచెం గ్యాప్ వచ్చినా కూడా అని చెప్తూ ఉన్నారు. అంటే ఫస్ట్ నుంచి సినిమా అంటే ఇంట్రెస్ట్తోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టడం జరిగిందా? అసలు ఎలా మీరు ఇండస్ట్రీ? సినిమా అంటే పిచ్చి బేసిక్గా. అంటే అది ఎట్లా అంటే అది ప్రతి ఒక్కరు చెప్పేదే. కానీ నేను అంటే లైక్ 6th క్లాస్ నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు కూడా థియేటర్లో రిలీజ్ అయిన సినిమా నేను ఒకటి కూడా వదల. నేను ఆల్మోస్ట్ అన్ని సినిమాలు చూసేసాననే చెప్తాను. అంటే నాకు ప్రతిరోజు నేను ఒక సినిమా చూడాలి, ప్రతిరోజు ఒక సినిమా చూడాలి పక్కాగా. పొద్దున్నే నేను 4 o'clock లెగుస్తానండి. లెగిసినప్పుడు జిమ్కి వెళ్తే 4:30కి నా దగ్గర సినిమా స్టార్ట్ అవుతుంది. 1 hour వర్కౌట్ చేసుకుంటే సినిమా చూస్తూనే ఉంటాను నేను కంపల్సరీ. అట్లాగా 1 dayలో కొన్ని 2 daysకి ఒక మూవీ అలాగన్నా కంప్లీట్ అవుతూ ఉంటుంది అనమాట. సో అప్పట్లో ఈ రోజుల్లో సినిమా చూసినప్పుడైతే కొంచెం సన్నగా, కొంచెం స్పెట్స్ పెట్టుకుని ఇన్నోసెంట్ బాయ్గా, తర్వాత ఏంటి ఇలా మారిపోయారంటే కేవలం అంటే బాడీ ఫిట్నెస్ పెంచుకోవాలి అనుకుని ఇలా అయిపోయారా? లేదంటే ఆబ్వియస్గా ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందండి. ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. ఇప్పుడు ప్రతి మనిషి చిన్నపిల్లోళ్ళలాగే ఉండలేడుగా పాకుతా. సో ఏజ్ ఫ్యాక్టర్ ఉంటుంది. అండ్ నేను నా చిన్నప్పటి నుంచి నేను ఫిట్నెస్ ఫ్రీక్నే. అట్ ద సేమ్ టైం నాకు హీరోగా పరిగెత్తేయాలి అనే కన్నా ఎందుకో సమ్వాట్ క్యారెక్టర్స్ చేస్తే ఇంకా మనకి మంచిగా యాక్టింగ్ అనేది ప్రొఫెషన్ కన్నా ప్యాషన్గా ఎక్కువ తీసుకుంటాను నేను. సో నా ప్యాషన్ ఏంటి, నేను అన్ని రంగాల్లో అన్ని విధాలుగా నేను చేయగలను అని నన్ను నేను ప్రూవ్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. ఓకే, అలా సన్నగా ఉండి అలా నీట్గా యాక్టింగ్ చేసినప్పుడు వర్కౌట్ అవ్వలేదు, సరే ఇలా ఉన్నప్పుడు ఏమైనా వర్కౌట్ అయితేమో. సో సినిమాలు అయితే తీస్తాను అయితే అంటారు మరి? తీస్తాను, చేస్తాను, 2 చేస్తాను నేను. సో ఏంటి ఇప్పటికీ శ్రీ కథ చెప్పాలంటే విజయవాడ రావాలంటే డైరెక్టర్లు ఇప్పటికే వస్తున్నారా, లేదా మీరు హైదరాబాద్ వచ్చి వింటున్నారా? వచ్చేవాళ్ళు వస్తానే ఉన్నారు. నేను వచ్చినప్పుడు నేను వచ్చి వింటున్నాను. ఇప్పుడు ఏముంది, అంత కాల్స్, వీడియో కాల్స్ అయ్యి వచ్చేసినాయి, దాంట్లో మాట్లాడుతూ ఉంటారు. డిపెండ్స్. వచ్చేవాళ్ళు వస్తారు, రావాల్సిన వాళ్ళకి నేను వస్తాను, అందరికీ అవైలబిలిటీలు అయితే ఉంటాను. ఇండస్ట్రీలో ఎన్ని సంవత్సరాలు ఉన్నారు, ఒక హిట్ తర్వాత మళ్ళీ బ్రేక్ హిట్ అయితే మీకు రాలేదు, పోరాడుతూనే ఉన్నారు సినిమాల కోసం. అయితే ఏ సినిమా వస్తే ఆ ప్రాజెక్ట్ చేస్తూనే ఉన్నారు. సో ఏదైనా ఫేస్ చేశారా ఇంటర్నల్గా ఇండస్ట్రీ నుంచి కానీ? ఇలాంటి ఏమన్నా సమస్యలు ఫేస్ చేయడం వల్ల ఇంతకాలం దూరంగా ఉన్నారు అనుకోవచ్చా సినిమాలకి? అసలు అలాంటిది ఏం లేదండి. ఏది అయితే డైరెక్ట్గా ఫేస్ చేయడం అదేం లేదు. ఇండైరెక్ట్గా ఎవరన్నా ఏమైనా చేస్తే మనకు తెలియదు, కానీ డైరెక్ట్గా అయితే అసలు ఏమీ ఫేస్ చేయలేదు అస్సలు. అండ్ ఎందుకంటే నేను బేసిక్గా ఒక హార్మ్లెస్ హ్యూమన్ బీయింగ్. నేను నాకేమన్నా కష్టం వచ్చినా సరే నేను దాన్ని అక్కడే వదిలేస్తాను. నచ్చని పని జరిగినా అరే ఇలా జరిగిందా అంతే, అక్కడితో కట్ ఆఫ్ అంతే. దాని గురించి ఆలోచించను, దాన్ని ప్రొలాంగ్ చేయను. అయితే మీ పాస్ట్ మూవీస్ గురించి కొన్ని విషయాలు మాకు తెలిసాయి. ఒక సినిమా చేశారంట మీరు, 14 రోజులు షూట్ చేశారంట. తర్వాత షూట్ తర్వాత మీ సినిమా రిలీజ్ అని ఆడియో ఫంక్షన్ ఎవరో ఫోన్ చేసి చెప్పారంట, మీకు కూడా తెలియదు. తీరా కట్ చేస్తే అందులో మీ సీన్లు తీసేసి వేరే వాళ్ళని పెట్టారంట. సో ఈ సినిమా ఎలా జరిగింది అసలు, ఏంటి, ఎందుకు జరిగింది ఇలాగా? అది యాక్చువల్గా ఒక ఆయన వచ్చారండి, ఒక అంటే లైక్ జస్ట్ ఇద్దరు డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు నడుచుకుంటే నా దగ్గరికి వచ్చారు, నా ఆఫీస్కి వచ్చి ఇలా సినిమా చేద్దాం అనుకుంటున్నాం అండి అదంటే,
సార్ మీరు ఏం చేస్తారండి అని అడిగితే ఇలా మాకు పలానా ఒక ఫ్యాక్టరీ ఉందండి అది ఇదని చెప్పారు. సార్ వద్దు సార్ సినిమా తీయకండి సార్, మీరు అనవసరంగా డబ్బులు పోతాయి అంటే లైక్ ఎందుకు పోతాయి అంటే వాళ్ళ సిచ్యువేషన్ అది చూసి వాళ్ళు రిస్క్ తీసుకునే పొజిషన్లో లేరు. ఆ డైరెక్టర్ గారు లేకపోతే ఎవరో వాళ్ళకి ఏదో చెప్పు వాళ్ళని మౌల్డ్ చేసేసి ఆ సినిమా తీసేయడానికి తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత నేను డైరెక్ట్గా ప్రొడ్యూసర్ గారిని పిలిచి అండ్ డైరెక్టర్ని ఇద్దరిని విడివిడిగా మాట్లాడాను. వద్దు, మీ దగ్గర డబ్బులు లేనప్పుడు ఎందుకంటే అనవసరంగా చేయడం అది ఇది అని అంటే వాళ్ళు ఏం చేశారు, 2 days తర్వాత నాకు ఇవ్వడానికి డబ్బులును కార్ కొనుక్కొని కార్ వేసుకొని వచ్చారు అప్పటికప్పుడే. అంటే ఆ 1 dayలో అంటే నేను నా దగ్గర డబ్బులు లేవని అనుకుంటారేమో హీరో గారు అన్నట్టుగా, అంటే లైక్ వాళ్ళని చూస్తే నాకు అలా అనిపించి వద్దని చెప్పాం. షూటింగ్ స్టార్ట్ అయింది. షూటింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఫస్ట్ డే సూపర్, అసలు మొత్తం లొకేషన్లో జనాలు ఫుడ్ అంతా అదిరిపోయింది. 2వ రోజు 3వ రోజు నుంచి ఫుడ్ రావట్లే, ప్రొడక్షన్ ఫుడ్ అందరికీ ప్యాకెట్లు వస్తున్నాయి. 4వ రోజు నుంచి ప్రొడక్షన్ చైర్లు లేవు. 5వ రోజు నుంచి అసలు ఎవరు రావట్లేదు, ఓన్లీ డైరెక్టర్, కెమెరామ్యాను, ప్రొడ్యూసరు, అసిస్టెంట్ డైరెక్టర్లు ఒక 2 వస్తున్నారు. ఏంటిది ఇలా జరుగుతుంది, అసలు నేను కూర్చోడానికి నాకు కుర్చీ లేదు, లైక్ ఎవరి కాళ్ళు నుంచొని పని చేసుకుంటున్నారు. అప్పుడు మళ్ళీ పిలిచి ప్రొడ్యూసర్ కానీ ఎందుకు సార్ ఇది ఏంటి అంతా బాగానే జరుగుతుందా ఏంటి పరిస్థితి అని అన్నాను. అనగానే టపామని చెప్పి చేతులు పట్టేసుకొని గురువుగారు నేను మోసపోయానండి, నా దగ్గర డబ్బులు లేవండి అని అన్నాడు. అప్పుడు నేను ఆయనకు ఒక మాట ఇచ్చాను. యాక్చువల్గా ఆ కథ చాలా మంచి కథ. ఎస్వి కృష్ణారెడ్డి గారి దగ్గరికి వెళ్ళి సార్ ఈ కథ మాకు అంటే కంక్లూజన్ రావట్లేదు సార్ ఏం చేయాలంటే ఆయన స్క్రీన్ ప్లే రాసి ఇచ్చారు. కథ చాలా బాగుందమ్మా, ఈ జనరేషన్లో యంగ్ హీరోలు ఇలాంటి సినిమాలు చేయడానికి సాహసించరు అని చెప్పి ఆయన అంత మెచ్చుకొని ఇచ్చిన కథని ఇలా జరుగుతుంటే నేను తట్టుకోలేకపోయాను. అప్పుడే నాది గలాటా అనే సినిమా రిలీజ్కి ఉందనమాట. నేను అన్నాను అప్పుడు ప్రొడ్యూసర్ గారితో, సార్ ప్రొడ్యూసర్గా మీ పేరు వేసుకోండి, అంతా మీరే చేసుకోండి, నా గలాటా సినిమా రిలీజ్ అవుతుంది, అది కనుక హిట్ అయితే ఈ సినిమా నేనే తీస్తా, ఇప్పుడు దాకా మీకు ఏవో కొంచెం డబ్బులు ఖర్చు అయినాయి కదా అక్కడ దాకా వదిలేండి, నేనే మీకు డబ్బులు ఇచ్చి మీరే సినిమా తీద్దురు కానీ అని కూడా చెప్పాను ఆయనకి. తీరా చూస్తే నా గలాటా ఫ్లాప్ అయింది. ఫ్లాప్ అయిన తర్వాత అంతా కామ్ అయిపోయింది. సో అక్కడ ఏం జరగట్లేదు, ఇక్కడ ఏం జరగట్లేదు, ఇంకా అలా ఊరుకున్నా. ఒకరోజు నేను మామూలుగా హైదరాబాద్ వచ్చాను. తీరా చూస్తే గ్రీన్ బావర్చి దగ్గర పోస్టర్ ఉంది. ఇదేంటి నా పోస్టర్లా అంటే లైక్ నాలా ఉన్నాడు ఎవడేంటి అని చెప్పి నేనే కార్ ఆపుకొని చూస్తే తీరా చూస్తే నేనే అది. అంటే లైక్ వాళ్ళు అక్కడ ఫొటోస్ అవి కూడా తీయలేదు కదా లొకేషన్లో, అప్పుడు ఏవో చిన్న స్క్రీన్ షాట్స్ని తీసి ఆ ఫోటోలు కూడా సరిగ్గా పోస్టర్స్ అవి కూడా ప్రాపర్ క్లారిటీ ఉండవు. అంటే నా కెరియర్ అప్పుడు నేను ఒక ప్రెస్ మీట్ అది పెట్టి కూడా ఏంటండి ఇది ఇలా చేయకూడదు కదండి ఇంత సపోర్ట్ చేసినప్పుడు అని అంటే దాన్ని అందరూ నన్ను నెగిటివ్గానే తీసుకున్నారు. నేను వాళ్ళకి సపోర్ట్ చేయలేదన్న ఫీలింగ్లో, అంటే ప్రెస్లో వాటిల్లో కూడా నేనైతే ఓపెన్గా చెప్పాను ఇలా ఒక తప్పు జరిగిందండి, ఇది తప్పు అలా చేయొద్దు అని అంటే దానికి నన్ను రివర్స్గా చేశారు. మేబీ దట్ ఈస్ వన్ ఆఫ్ ద రీజన్ నాకు ఇంత గ్యాప్ రావడానికి. నేను కొన్ని ఇంటర్వ్యూస్ చూశాను. ఒక ఇంటర్వ్యూస్లో ఏంటంటే మెయిన్గా ఫస్ట్ సినిమా హిట్ మారుతి గారితో చేశారు. ఎందుకు తర్వాత ఏదో మీకు మారుతి గారికి మధ్యన కొన్ని క్లాషెస్ వచ్చాయని చెప్పి బయటతో మాట్లాడుతున్నారు. ఎందుకు వచ్చాయంటారు అసలు? ఎందుకంటే ఇద్దరికి ఫస్ట్ సినిమా ఇద్దరికి మంచి బ్రేక్ వచ్చింది, ఆ తర్వాత ఎందుకు గ్యాప్ వచ్చింది? క్లాషెస్ ఇలా చెప్తున్నా కదా, నాకు ఏది డైరెక్ట్గా ఫేస్ టు ఫేస్ అయ్యి నేను ఎప్పుడు ఏమీ చేయలేదు. నాకు చిన్నప్పటి నుంచి ఉన్న ఒక చిన్న ఇదేంటంటే నాకెవరన్నా నచ్చని పని జరిగింది, నేను ఆ మనిషిని కంప్లీట్గా అవాయిడ్ చేసేస్తాను. అంటే నా లైఫ్లో ఇప్పటి వరకు నాకు ఎవరో ఒక ఎనిమీ అనేవాడు లేడు, అది నేను 100% చెప్పగలను. నాకు ఒక ఎనిమీ అనేవారు లేరు. ఎందుకు లేరు అంటే నాకేమన్నా జరిగితే నేను ఫైట్ చేయను. అంటే అంత ఫైట్ చేయాల్సిన నెసెసిటీ అది నాకు లేదు. బేసిక్గా నేను ఇక్కడ ఒక ప్యాషన్తో ఉన్నా, దాన్ని నేను చూసుకోవడానికి, నేను యాక్ట్ చేయగలను జనాలకు చూపించుకోవడానికి. సో నా ప్యాషన్ డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు, అండ్ నా ప్రొఫెషన్స్ డిస్టర్బ్ అవ్వడం నాకు ఇష్టం లేదు. ఈ గొడవలు ఇలాంటివి పెట్టుకున్నాం అనుకోండి, 2 డిస్టర్బ్ అవుతాయి. సో మనశ్శాంతిగా ఉన్న జీవితం మళ్ళా ప్రాబ్లమాటిక్ అయితే, సో అది నాకు ఇష్టం లేదు. అందుకని నేను అన్నిటికీ దూరం. గొడవ ఎందుకు అయిందో ఏమి చెప్పరు. గొడవ అయితే అయింది, క్లాష్ అయిందని తెలిసి ఏం లేదు, ఏం అవ్వలేదు, క్లాష్ ఏం అవ్వలేదు, ఏ గొడవ అవ్వలేదు, ఇదేమీ అవ్వలేదు. ఈగో క్లాషెస్ కానీ అలాంటివి కూడా ఏం లేవు. జస్ట్ మా ఇద్దరి ఓకే ఇది కరెక్ట్ జరగలేదు అని అనిపించింది. నేను కరెక్ట్ జరగలేదు ఏంటి అని ఆయన నన్ను అడగలేదు, ఆయన కూడా దానికి ఇలా జరిగింది అలా జరిగింది అని కూడా ఆయన చెప్పలేదు.
ఒకనొక సందర్భంలో 100 రూపీస్ జేబులో లేకపోతే, అది కూడా ఒక డైరెక్టర్ స్టోరీ గురించి ఫోన్ చేస్తే కృష్ణానగర్ నుంచి పరిగెత్తుకుంటూ కొంత దూరం పరిగెత్తుకుంటూ వెళ్ళి తర్వాత ఆటోలో ఎక్కితే ఆటోడికి పైసలు ఇవ్వడానికి లేకపోతే ఆటోలో ఉన్న అమ్మాయి మీకు పైసలు ఇచ్చింది. ఏంటి అంత సిచ్యువేషన్ ఎందుకు వచ్చింది అసలు? అంటే డాడీని అడిగితే ఎంత ఇస్తారు, కాకపోతే ఏంటంటే ఎందుకు ఆయన అడగడం, అప్పటికి 6 మూవీస్ రిలీజ్ అయి ఉన్నాయి. పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ ప్రొడ్యూసరే అక్కడ హోటల్కి రమ్మన్నారు అనమాట. ఎలా హోటల్కి రండి, మూవీ ఓకే చేసుకొని ఇది చేద్దాం. అప్పుడు ఆ సిచ్యువేషన్ అది అలా జరిగింది. ఏంటి అసలు జేబులో 100 రూపీస్ కూడా లేకుండా? అంటే యాక్చువల్గా ఏమైందంటే సినిమాలు చాలా వరకు నేను సపోర్ట్ చేశాను. అంటే నాకు వచ్చినట్లు నాకు బాధ్యత లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ బాధ్యత లేదంటే నాకు అంటే లైక్ నేను ఇంట్లో వాళ్ళని పోషించాలి, లేకపోతే నా అక్క చెల్లెళ్ళని పోషించాలి, ఈ కైండ్ ఆఫ్ బాధ్యతలు ఏమి లేవు. వాట్ ఎవర్ ఐ ఎర్న్ నేను సెటిల్ అవ్వడానికే నేను యూటిలైజ్ చేసుకోవాలి. అండ్ నాకు సినిమా ఇండస్ట్రీలో ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేనిది కాబట్టి ఇప్పుడు ఎక్కడన్నా ఏదన్నా చిన్న చిన్న హర్డల్స్ లాంటి చిన్న అప్స్ అండ్ డౌన్స్ ఏమన్నా జరుగుతుంటే ఐ యూస్ టు నేను ఇన్వాల్వ్ అయ్యి ఈ రిలీజులు చేసుకోవడం, ఈ కైండ్ ఆఫ్ థింగ్స్ చేశాను. నేను చేయడం వల్ల వచ్చినాయి అన్నీ పోయినాయి. మళ్ళా నేను రియలైజ్ అయ్యేసరికి 2 years పట్టిందండి. ఆ 2 yearsలో 6 మూవీస్ రిలీజ్ అయిపోయినాయి అండి. ఆ తర్వాత పుస్తకంలో కొన్ని పేజీలు మిస్సింగ్ కానీ, గలాటా అంటే లైక్ దే పేడ్ గుడ్ యాక్చువల్లీ. పుస్తకంలో కొన్ని పేజీ అసలు ప్రొడ్యూసర్ని నేను లైఫ్లో ఎప్పుడు గుర్తుంచుకుంటాను. ఆయన ఇప్పటికీ టచ్లోనే ఉంటారు. ఆయన బాలీవుడ్లో తీస్తున్నారు ఇప్పుడు మూవీస్, తెలుగులో తీయట్లేదు ఆయన. ఒక రకంగా ఆయన దగ్గర నుంచి నా టర్నింగ్ మళ్ళా ఓకే నేను ఇప్పుడు దాకా ఇది నేను రాంగ్ వేలో వెళ్తున్నాను అని నేను కరెక్ట్ చేసుకొని మళ్ళీ నేను కొంచెం సెట్ అవ్వడానికి ఒక 6 months అయితే బాగానే ఇబ్బంది పడ్డాను. సో విజయవాడలో ఉంటారంట కదా మీరు, అంటే ఏంటి బిజినెస్ చూసుకుంటామని అంటారు కదా, ఏం బిజినెస్ అసలు మీ అక్కడ ఏం చేస్తుంటారు? మాది 60+ years నుంచి మా తాతగారి టైం నుంచి స్టార్ట్ చేసిన ట్రాక్టర్ స్పేర్ పార్ట్స్, హార్వెస్టర్ స్పేర్స్, ఇలా అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ ఉన్నాయి మా దగ్గర. పర్లేదు ఒక 80 to 100 వర్కర్స్ వాళ్ళు ఉంటారు. రన్నింగ్ అంటే లైక్ అది సీజనల్ బిజినెస్ అనమాట. సో ఎప్పుడన్నా అక్కడ అన్సీజన్ ఉన్నప్పుడు అలాగా ఇక్కడ హైదరాబాద్ వచ్చి ఒకసారి చూసుకుంటూ ఉంటాం. సో సినిమాల్లోకి రావాలనేది మీ ప్యాషను. సో సినిమాలోకి వస్తున్నారు. ఇంకొకటి ఏంటంటే ఎటువంటి సపోర్ట్ మీ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి అయితే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదని మాకు తెలిసింది. సో ఫ్యామిలీ సపోర్ట్ లేకుండా ఫైట్ చేస్తున్నారు కదా ఇన్ని సంవత్సరాలు. ఎప్పుడైనా ఇది రాంగ్ డెసిషన్ అనుకోవడం కానీ, లేదంటే ఇంట్లో వాళ్ళు చెప్పిందే కరెక్ట్ అని ఎప్పుడైనా అనిపించిందా మనసుకి? అంటే అనిపించడానికి నేనేమి, ఇప్పుడు ప్రతి మనిషికి ఒక గోల్ అని, ఒక ప్యాషన్ అనేది ఉంటుంది. నాది నేను చేస్తున్నాను అట్లాగని చెప్పి వాళ్ళని బాధ పెట్టట్లేదు, అండ్ వాళ్ళకి ఇష్టం లేనట్టు ఏమి చేయట్లేదు. అండ్ ఐఎమ్ గివింగ్ 100%. నా పేరెంట్స్కి 100% ఇస్తున్నాను, నా సినిమాలకి నేను 100% ఇస్తున్నాను. ఐఎమ్ మేనేజింగ్ బోత్ ద థింగ్స్. సో కరోనా టైంలో చాలామంది యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నారు, ఇంట్లో ఫ్యామిలీస్తో గడిపారు. సో మీకు విజయవాడలో ఎట్లా గడిచింది? విజయవాడలో ఎక్కడ గడిచింది, లెగ్ ఫ్రాక్చర్ అయ్యి బెడ్ మీద ఉన్నా నేను. ఎందుకు? ఎలా? ఊరికే జస్ట్ లెగ్ ఫ్రాక్చర్ అయింది. నా కరోనా మూమెంట్ మొత్తం లెగ్ ఫ్రాక్చర్తోనే ఉన్న బెడ్ రెస్ట్లో. యూట్యూబ్ ఛానల్ అంటే మా మమ్మీ ఎప్పుడు చూసినా ఇంట్లో భక్తికి సంబంధించినవన్నీ చూస్తూ ఉంటారనమాట. అంటే మా మమ్మీ లాంటి వాళ్ళు చాలామంది ఉంటారు కదా బయట అని చెప్పి నేను ముక్తి అని ఒక ఛానల్ స్టార్ట్ చేశా. ఇంకోటి నాకు బేసిక్గా నేను విజయవాడలో ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉండడం వల్ల నాకు అక్కడ లోకల్ టాలెంట్స్ కొంతమంది బాగా కనిపిస్తున్నారు. అంటే మా విజయవాడలో కూడా యాక్టింగ్ స్కూల్స్ కానీ డైరెక్షన్ స్కూల్స్ ఇవన్నీ పెట్టారు. అంటే నా ప్యాషన్కి వీళ్ళని యాడ్ చేసుకుందాం అని చెప్పి అలా యాడ్ చేసుకొని నేను కొన్ని సాంగ్స్, వెబ్ సిరీస్ అన్నీ తీస్తున్నా నా మిస్టర్ లోకల్లో. అయితే మీరు చాలా సెలెక్టివ్గా ఫ్రెండ్స్ని చూస్ చేసుకుంటారంట. ఇండస్ట్రీలో ఏంటంటే అందరితో మింగిల్ అవ్వాలి కదా, సో కొంత అది మీకు మైనస్గా మీరు భావిస్తారా అంటే సినిమాలకు సంబంధించి? అంటే నేను సినిమానిగా అంటే మాది బేసిక్గా జాయింట్ ఫ్యామిలీ అండి. చిన్నప్పటి నుంచి మాకు ఫ్రెండ్స్ ఎవరు, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి కూడా ఫ్రెండ్స్ అంటే అందరం ఫ్రెండ్సేమా. అంటే లైక్ ఎనిమీ లేనప్పుడు ప్రతి ఒక్కరు ఫ్రెండేగా. అంతేగాని ఎవరితో కూడా ఒక ఇంటరాక్షన్ క్లోజ్గా అట్లాగా ఒక లాంగ్ రన్తో ఒక ఫ్రెండ్షిప్ లాగా. నాకు 6th క్లాస్లో ఒకడు ఉండేవాడు సందీప్ అని, ఇప్పటికీ ఆడితోనే మాట్లాడుతూ ఉంటాను. ఇండస్ట్రీలో అంటూ ఫ్రెండ్ ఉన్నారంటే మ్యూజిక్ డైరెక్టర్ శ్రీవాసంత్ ఉన్నాడు అంతే. ఇంకా నాకు వేరేగా ఇదేం లేదు. అంటే ఏదైనా వీళ్ళతోనే షేర్ చేస్తాను అనమాట.
ఇంతకుముందు మీరు ఒక మాట అన్నారు, సినిమాలోకి రావడం ఇంట్లో వాళ్ళకి కూడా ఇష్టం లేదు, బట్ నేను ఫైట్ అయితే చేస్తున్నానని. ఇండస్ట్రీకి రావాలని చాలా మందికి ఉంటుంది, వచ్చి సెటిల్ అవ్వాలని చెప్పి. వాళ్ళందరూ అనేది ఏంటంటే మాకు బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి మేము సక్సెస్ అవ్వలేకపోతున్నాం అంటున్నారు. మీరు దాన్ని అగ్రీ చేస్తారా? బ్యాక్గ్రౌండ్ లేకుండా రావడం అంటే ఏదో ఒకటి ఉండాలి, కొంచెం ఉంటే ఏంటంటే మనిషికి డౌన్ఫాల్ అనేది అప్పుడప్పుడు వస్తూనే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఉంటే ఏంటంటే ఆ డౌన్ఫాల్ని కంప్లీట్గా కింద పడిపోకుండా కొంచెం పడగానే అలా ఆపుతారు. బ్యాక్గ్రౌండ్ లేకపోతే ఏమిటంటే కొంచెం డౌన్ఫాల్ రాగానే టపక్కని పడిపోతారు. కనీసం అంతే, అందరూ హీరో వాళ్ళ అబ్బాయిలాగా లేకపోతే ప్రొడ్యూసర్ వాళ్ళ అబ్బాయిలాగా డైరెక్టర్ వాళ్ళ అలాగ అవసరం లేదు. సంథింగ్ ఒక మంచి ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉండాలి ఎవరో ఒకరిది. ఒక డిస్ట్రిబ్యూటర్ బ్యాక్గ్రౌండ్, ఒక ప్రొడ్యూసర్ బ్యాక్గ్రౌండ్, లైక్ వాళ్ళని అంకుల్ అవ్వచ్చు ఏదన్నా. ఇన్ని సంవత్సరాలు ఇండస్ట్రీలో ఉన్నారు, వచ్చిన సినిమాలు ఏదైనా ఉందో అన్ని యూటిలైజ్ చేసుకుంటూ ఉన్నారు. ఇండస్ట్రీకి ఎందుకు వచ్చాను రా బాబు అని ఏదో ఒక టైంలో ఏదో ఒక సెకండ్లోనే అనుకున్నారా? ఒక్క నిమిషమైనా అనుకున్నారా? ఎప్పుడు అనుకోలే. అది సినిమా మీద ఉన్న పిచ్చి. నా డే వస్తుంది అనిపించింది మళ్ళా. అంటే ఎట్లా అయిపోయిందంటే ఈ రోజుల్లో లాంటి హిట్ ఒకసారి చూడాలి అని ఉంది. చూద్దాం, అది వచ్చే వరకు ఫైట్ చేద్దాం, వచ్చుద్దనే అనుకుందాం. ఎందుకు మీరు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండరు? ఎందుకంటే ఏదైనా ఒక పోస్ట్ కానీ, బికాజ్ ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ ఉంటున్నారు. అండ్ ఇంకొకటి, ఆ ఫ్రేమ్లో లైన్లో లేకపోతే జనాలు మర్చిపోతారు. నాకు అంత టైం లేదు బేసిక్. అంత టైం లేదు. మరి సినిమాలోకి రావాలంటే టైంకి స్పెండ్ చేయాలి కదా. చూద్దాం. ఏమండి సినిమాలో ఇప్పుడు సినిమాలు చేయలేదా? చేసాం, హిట్. అండ్ ఐ డోంట్ యాక్సెప్ట్ దట్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే సినిమాలు హిట్ వస్తాయి. ఇప్పుడు అలా అనుకుంటే కొంతమంది టిక్టాక్ స్టార్లు కానీ లేకపోతే యూట్యూబ్ స్టార్స్ వీళ్ళందరూ ఈ పాటికి స్టార్స్ అయిపోవాలి. వాళ్ళకున్న మిలియన్స్ ఆఫ్ ఫాలోవర్స్కి వాళ్ళు ఈ పాటికి సినిమాల్లో స్టార్స్ అయిపోవాలి. సినిమా ఈజ్ డిఫరెంట్ అండి. సినిమా అనేది అదంతే, అది డిఫరెంట్. అసలు నా క్వశ్చన్ అది కాదండి, సోషల్ మీడియాలో ఎందుకు యాక్టివ్ అంటున్నా. ఉన్న వాళ్ళందరూ మరి స్టార్లు అవ్వలేదేంటి అంటున్నా నేను. సోషల్ మీడియాలోనే మిలియన్ ఫాలోవర్స్ తో ఉంటాడు కానీ స్టార్ అవ్వాలి అన్న ఉద్దేశంతో సోషల్ మీడియాలో యాక్టివ్ ఉండట్లేదు. జనాలకి దగ్గరగా ఉండాలని, ఎందుకంటే ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ ఉంటుంది. మొబైల్ ఉన్న ప్రతి ఒక్కరికి వాళ్ళు అందుబాటులో ఉంటారు కదా. సినిమా డిఫరెంట్ అండి. సినిమా వాళ్ళకి దానికి సంబంధం లేదు. ఇప్పుడు సరే ఎగ్జాంపుల్గా రవితేజ గారిని తీసుకోండి. రవితేజ గారు ఎంత యాక్టివ్గా ఉంటారు చెప్పండి? ఉంటారు సోషల్ మీడియాలో ఉండరు. మరి ఆయనకి ఎందుకు వచ్చింది హిట్? మరి సార్ మీరు సోషల్ మీడియాలో లేరు కదా, మీ క్రాక్ సినిమా మేము చూడం సార్ అని ఎవడన్నా అంటాడా? ఎవడ అండగా. సినిమా బాగుంటే అందరూ చూస్తారు అంతే. సోషల్ మీడియాలో యాక్టివ్గా అనేది వాళ్ళకున్న వాళ్ళ టైంని బట్టి వాళ్ళు దే విల్ బి యాక్టివ్ అంతే. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మిమ్మల్ని ఏ విధంగా చూడొచ్చు శ్రేణి? అంటే మిమ్మల్ని చూస్తే అయితే ఎక్కువగా హీరో లక్షణాల కంటే విలన్ లక్షణాలు బాగా కనబడతా ఉన్నాయి. సో విలన్ క్యారెక్టర్ వస్తే ఏమైనా యాక్సెప్ట్ చేస్తారా మీరు? నేను యాక్చువల్గా హీరో కన్నా అంటే లైక్ క్యారెక్టర్స్ ఇప్పుడు దాకా అయితే నా క్యారెక్టర్స్ రాలేదు. ఎవరు అడిగినా ఇప్పటికి కూడా పోలీస్ ఆఫీసర్ హీరోగానే అడుగుతున్నారు అనమాట. సో క్యారెక్టర్స్ అంటే లైక్ నేను హీరో నుంచి క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కన్వర్ట్ అవుదామని చూస్తున్నా. అది. సో సినిమా స్టోరీస్ చెప్పినప్పుడు మాత్రమే హైదరాబాద్ వస్తారా? సినిమా స్టోరీస్ చెప్పినప్పుడు అంటే లైక్ ఇట్ డిపెండ్స్ అండి. ఇప్పుడు కొంతమంది ఆన్ ద వేలో వైజాగ్ వెళ్ళే అటు సైడ్ డైరెక్టర్స్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వచ్చినప్పుడు కలుస్తూ ఉంటారు. లేదా నేను హైదరాబాద్ వచ్చి వాళ్ళని కలుస్తూ ఉంటాను. అంటే ఈ ప్రణవం మీరు హైదరాబాద్లో ఉన్నప్పుడు విన్న స్టోరీయా లేదంటే? విజయవాడే. అంటే డైరెక్టర్ నెల్లూరు వెళ్ళేదారిలో కావలి అనే ఊరు ఉంటుంది. ఆ ఊర్లో బ్యాంకులో వర్క్ చేస్తూ ఉంటారు అనమాట. సో హీ ఫ్రీక్వెంట్లీ ట్రావెల్స్ అనమాట హైదరాబాద్, ఏలూరు అలాగా ఒకరోజు వచ్చి చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు మీరు తీసిన సినిమాలకి ఈ ప్రణవం అంటే ప్రేక్షకులు కొంచెం డిఫరెంట్గా కనిపిస్తారు అనుకోవచ్చా? ఇది థ్రిల్లర్ అంటే లైక్ ఒక ఫ్యామిలీ మ్యాన్ లాగా ఉంటుంది. అంటే ఒక మ్యారీడ్ పర్సన్ తన లైఫ్లో వచ్చే చేంజెస్ కైండ్ ఆఫ్. సో అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఎట్లా ఉన్నాయా రెడీగా? అంటే ఇప్పుడు ఈ సినిమా అంటే కొంచెం లాంగ్ గ్యాప్ తర్వాత ఇప్పుడు థియేటర్స్లో రిలీజ్ అవుతుంది. చూద్దాం. అంటే ప్రస్తుతానికి అయితే ఇంకా నేనేమీ యాక్సెప్ట్ చేయలా. నిన్న కూడా ఒక కథ విన్నాను, సాగర్ గారు అని ఒక ఆయన చెప్పారు. చూద్దాం. ఇప్పుడు ఏదైనా డిపెండ్స్ అపాన్ ద హిట్ అండి. అంటే అది హిట్ అయిందా, యావరేజా, అబోవ్ యావరేజా, దాన్ని బట్టి నా నెక్స్ట్ సినిమా డిసైడ్ అవుతుంది. అంటే దాన్ని బట్టి నా నెక్స్ట్ సినిమా, ఇప్పుడు నా ఈ ప్రణవం సినిమా ఉంది, 1.5 crore అయింది సినిమాకి బడ్జెట్. సో ఈ సినిమా హిట్ అయింది అనుకోండి, నాకు ఒక 3 crores మూవీ వస్తుంది. అదే సినిమా ఫ్లాప్ అయింది అనుకోండి, మళ్ళీ సేమ్ అదే 1 crore రేంజ్ వస్తుంది. ఒక పోనీ 50 యావరేజ్ ఆడింది, సో 2 crores మూవీ వస్తుంది. సో ఒక హీరో రేంజ్ అనేది స్టెప్ బై స్టెప్ హిట్ వాడు తీసుకున్న హిట్ని బట్టి బేస్ అయి ఉంటుంది.
సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు ఆల్రెడీ నాకు చాలా మంది చెప్పిన కథలను బేస్ చేసుకొని వాళ్ళంతా మళ్ళీ వస్తారు. సో ఇప్పుడు కరోనా తర్వాత థియేటర్స్ అంతా క్లోజ్ అయిపోయిన తర్వాత ఓటీటీ ప్లాట్ఫామ్లో చాలా సినిమాలు రిలీజ్ అయ్యి చాలా మందికి కూడా కనెక్ట్ అయ్యారు జనాలకి అని చెప్పొచ్చు అనొచ్చు. మీ సినిమా ముందే రిలీజ్ అయింది కదా, ఎందుకు మీ ఆహాక్ కానీ అట్లా ఓటీటీ ప్లాట్ఫామ్లో రిలీజ్ చేయాలి? యాక్చువల్గా మొన్న డిసెంబర్లో అనుకున్నాం ఓటీటీకి రిలీజ్ చేసేద్దామని చెప్పి సమ్ ప్లాట్ఫామ్తో ప్రొడ్యూసర్ గారు మాట్లాడుకున్నారు, రిలీజ్ కాదు అనుకున్నారు. ఈలోపు సడన్గా థియేటర్స్ ఓపెన్ అవుతాయి అని చెప్పి డిసెంబర్ కాదు అక్టోబర్లో ఓటీటీకి ఇచ్చేద్దామని అనుకున్నాం. లేదు థియేటర్లో వచ్చేస్తున్నాయి కదా అని చెప్పి మళ్ళీ మేము బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఆగి థియేటర్ కోసం వెయిట్ చేసి థియేటర్లో రిలీజ్ నేను చెప్పాను కదా, సోషల్ మీడియా మొబైల్లో సినిమాలు చూసేయడం లేకపోతే ఇంట్లో కూర్చొని ల్యాప్టాప్లో సినిమా చూసేయడం కాదు, థియేటర్లో చూస్తేనే మజా ఉంటుంది, అది హిట్ అయినా ఫ్లాప్ అయినా. ఇప్పుడు సీట్కి గ్యాప్ వల్ల అంటే కొంతవరకు సినిమా ఈ మంచి పైసలు ఇప్పుడు మంచి పైసలు రావు అనేది మరి ఏమో ఇంకా ఎక్కువ రావచ్చేమో. బట్ ఇప్పుడు రీసెంట్గా అయిన హిట్స్, ఇప్పుడు మొన్న పండగకి రిలీజ్ అయిన మాస్టర్ సినిమా కానీ క్రాక్ కానీ హిట్ కొడితే ఆ స్టామినా హిట్కి ఉంది, ఆ హిట్ వచ్చే కలెక్షన్స్ వస్తున్నాయి. సో ఏమీ అధైర్యపడవసరం లేదు, దేని రేంజ్ కలెక్షన్ దానికి వస్తుంది, కాకపోతే కొంచెం తక్కువ వస్తుంది కంపారిటివ్లీ, అంతే. ఇప్పుడు ఒక చిన్న రౌండ్ అనమాట, ట్రూత్ ఆర్ డేర్ అని నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను. సో అందులో నిజమే చెప్పాలి, డేర్ చేసినా అది నిజమే చెప్పాలి. అది అందుకే కదా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, డేర్ చేసినా అందులో నిజమే చెప్పాలి. నా ఓన్ గేమ్, సరేనా? శ్రీకి బాగా ఈగో యాటిట్యూడ్ అని చెప్పి కొంతమంది సినిమా ఇండస్ట్రీలో అంటూ ఉంటారు. సో దానికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఏమో నా మొహం నేను చూసే పద్ధతిలో జనాలకి అలా కనిపిస్తుందేమో కానీ, అంటే నాతో జస్ట్ నాకు హాయ్ చెప్పి 1-2 సెకండ్స్ తర్వాత అమ్మో మీకు చాలా యాటిట్యూడ్ అనుకున్నామండి, మీకు ఇగో అనుకున్నాం, మీరేంటండి బాబు ఎంత ఫ్రెండ్లీగా ఉన్నారు, అమ్మో మీరు ఇలా ఫ్రెండ్లీగా ఉంటే కష్టం అంటారు. మరి దానికి ఎవరు సమాధానం చెప్తారు? దూరంగా చూస్తున్నటువంటి వాళ్ళు అంటున్న మాట తప్పితే నాకైతే ఈగో యాటిట్యూడ్ లేదు అంటున్నాడు శ్రీ. మ్యారేజ్ మీద మీ ఒపీనియన్ ఏంటి? మంచిది, సోల్మేట్ దొరికే వరకు వెయిట్ చేయడమే కరెక్ట్, అంతేగాని అంటే పెళ్ళైన తర్వాత చిన్న చేంజెస్ జరుగుతాయి లైఫ్లో, వాటికి అడాప్టబిలిటీ అవ్వాలి అంటే కొన్ని క్రైటీరియాస్ ఉంటాయని నేను అనుకున్నాను. నాకు ఒక లిస్ట్ ఆఫ్ క్రైటీరియాస్ ఉన్నాయి, ఆ క్రైటీరియాస్ మీట్ అయ్యే వరకు అయితే పెళ్లి చేసుకోను. ఇంకెన్ని సంవత్సరాలకి మిమ్మల్ని పేరుగా చూడొచ్చు? ఎప్పుడు దొరికితే అప్పుడు ఇప్పటి వరకు ఏ క్రష్ కానీ అలాంటి ఒపీనియన్స్? క్రష్లు ఎందుకుంటూ చూసే అందరి మీద అమ్మాయిల మీద క్రష్ వస్తాయని అంటారు. అమ్మాయి బాగుంటే క్రష్ అదేంటి, అమ్మాయి బాగుంటే అమ్మొచ్చి కళ్ళు మూసేసుకోవాలంటాడు ఎవడన్నా, ఎవడు మూసుకోడుగా చూస్తాడుగా అమ్మాయిని. అంటే మ్యారేజ్ మీద ఒపీనియన్ అయితే మంచి ఒపీనియన్ ఉందా, ఎలాంటి ఒపీనియన్ ఉంది? డిపెండ్స్ అపాన్ ద లైఫ్ పార్ట్నర్. నేను కొంతమందిని చూశాను, అంటే లైక్ నా లైఫ్లో నేను చాలామందిని చూసి ఉంటాయి కదా, నా స్కూల్ మేట్స్ నుంచి మా ప్రొఫెసర్స్ని కానీ వీళ్ళందరూ, కొంతమందిని చూస్తే అబ్బా ఇలాగా ఉండాలి లైఫ్ అంటే, వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఇలా ఉండాలి అని నాకు కొంతమందిని చూస్తే అనిపించింది. అలాంటి వైఫ్ దొరికే వరకు వెయిట్ చేస్తాను. ఓకే, చాయిస్ మీ చేతిలో ఉంటుందా లేదా ఇంట్లో వాళ్ళ చేతిలో ఉంటుందా? ఇంట్లో వాళ్ళ చేతిలో ఉంటుంది. ఓకే, ఈ రోజుల్లో సినిమా తర్వాత మంచి బ్రేక్ రాకపోవడానికి కారణం మీరే అని కొంతమంది అంటున్నారు. వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో నేనే అయ్యి ఉంటా, నా పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే లైక్ నా టైం బాగాలేదు అనుకుంటున్నాను అంతే. అంటే ఎవరు ఏమన్నా వాళ్ళకి ఆన్సర్ అయితే ఎవరు, దానికైతే నా టైం బాగోలేదు. నేనేమిమ్మని ఇమ్మంటారు చెప్పండి? హిట్ రాలేదు అని మీరు డిసైడ్ అయ్యారు అంటే మీరు నాకు చెప్పారు నాకు హిట్ రాలేదని. ఈ రోజుల్లో సినిమా తర్వాత మీకు అంత హిట్ రాలేదు అన్నది మీరు డిసైడ్ అయ్యారు, అవును కదా? అది అంటే లైక్ అందులోనూ వాస్తవం ఉంది, వాస్తవం లేకపోలేదు. అది నా వల్ల అంటే ఇప్పుడు నేనేమన్నా నా 100% యాక్టింగ్లో నేను తప్పు చేశానా, లేకపోతే నేను నా ప్రొడ్యూసర్ డైరెక్టర్కి అయ్యో అది కాదు శ్రీ, మేబీ స్టోరీ సెలెక్టింగ్ కావచ్చు. ఏమంటే కథ అందరూ బాగా చెప్తారండి. చిన్నప్పుడు పడుకోబెట్టడానికి అమ్మ కథ చెప్పిద్ది, పడుకుంటావు, పడుకొని దాని సినిమా తీస్తే బాగుంటుందో బాగోదో మీకు నాకు తెలియదుగా. కానీ అమ్మ చెప్పినప్పుడు కథ బాగుందిగా, అలాగే డైరెక్టర్ చెప్పినప్పుడు కథ బాగుంటుంది. అది ఇంప్లిమెంటేషన్కి వచ్చేసరికి సో మెనీ క్రాఫ్ట్స్ ఇన్వాల్వ్డ్. సో లవ్ మీద శ్రీకి ఒపీనియన్ ఏంటి? ఎవరైనా ప్రపోజ్ చేశారా, అలాంటి ఏమైనా జరిగింది? నేను చేస్తూ ఉంటాను, నాకు చేస్తూ ఉంటారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. అవన్నీ అలా పాసింగ్ క్లౌడ్స్లో వెళ్ళిపోతూ ఉంటాయి. పాసింగ్ క్లౌడ్స్ లవ్ కాదు, ఏదైనా మెమరబుల్ లవ్ కానీ మీకు చైల్డిష్ నుంచి ఇప్పటి వరకు గుర్తుపెట్టుకున్న మెమరీ లాంటి లవ్ ఏమైనా ఉందా? యాక్చువల్గా చిన్నప్పుడు రాసుకున్న కథే అది, నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమరీస్లో వచ్చేసింది అది, లేకపోతే అదేమన్నా చేసేవాడిని మళ్ళీ. సేమ్ మీ స్టోరీనా?
అలాంటి కొన్ని స్టోరీలు ఉంటాయి. అలాగా చిన్నప్పుడు అనుకునేవాళ్ళం ఆ స్టోరీస్. మా ఫ్రెండ్స్కి చెప్తా ఉండేవాడిని, మా సార్కి చెప్తా ఉండేవాడిని. అది చెప్తుంటే ఎలా వెళ్ళే అంటూ ఉండేవాడు. ఇప్పుడు ఆయన నన్ను అంటే లైక్ హీరో అయిన తర్వాత అప్పుడు చూసి మొత్తాన్ని సినిమా తీసావు అని అంటాడు ఆయన. వన్ వర్డ్ ఆన్సర్స్ కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, వన్ వర్డ్ ఆన్సర్ చేయాలి. ఫస్ట్ క్రష్ ఏజ్ అంటే చిన్నప్పుడు అంటే టీచర్ క్రష్, అది వేరు. తర్వాత అయితే ఇంటర్ ఫస్ట్ ఇయర్. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ప్రపోజ్ చేశారా? వెరైటీ ప్రపోజల్. ఒక పెన్సిల్ మీద నీట్గా చెక్కి పెన్సిల్ మీద రాశాను. పెన్సిల్ ఉందా, చెక్కేసిందా? అది మా అన్నయ్య పెన్సిల్. ఎల్లకెళ్ళకి మళ్ళీ ఆడి దగ్గరికి వెళ్ళింది ఆ పెన్సిల్. సాగు కొట్టాడు, ఏంట్రా నీకు ఎక్కడ దొరకలేదు ప్లేస్ అని. శ్రీ మ్యారేజ్ ఎప్పుడు? నాకేం తెలుసు, చేసుకుంటానో చేసుకోనో కూడా తెలియదు నాకు. ఓహో, అది కూడా క్వశ్చన్ మార్క్ అండి. సో ఎవరైతే ట్రై చేస్తున్నారో ఆన్సర్ వచ్చేసింది. చేసుకుంటాడో లేదో కూడా తెలియదు. సో క్లారిటీ ఇచ్చారు. ఓకే, నెక్స్ట్. సినిమా అంటే శ్రీకి ఎందుకు అంత ఇష్టం? అంటే కొన్ని ఫ్లాప్స్ వచ్చినా కూడా విజయవాడలో బిజినెస్ చూసుకుంటూ ఏ కథ వచ్చినా కూడా యాక్సెప్ట్ చేస్తూ వింటూ ఆ టైం ఇస్తూ ఎందుకు అంత ఇష్టం? బేసిక్గా నాకు నేనంటే ఇష్టం, నన్ను నేను అలా చూసుకోవడం ఇష్టం, అందుకే సినిమా అంటే ఇష్టం. బేసిక్గా సినిమా అంటే లైక్ నాలో ఈ టాలెంట్ ఉంది, లేకపోతే నాలో ఇన్ని యాంగిల్స్ ఆఫ్ నాలో ఇన్ని వేరియేషన్స్ ఉన్నాయి మీకు చూపించడానికి అని చెప్పగలిగింది సినిమా ఒకటే. సో అందుకే చాలా ఇష్టం. ప్రతి మూవీ నేను హిట్ టు ఫ్లాప్, సరే హిట్ అయితే సినిమా అనేది ఎలాగని చూస్తాం, ఫ్లాప్ అరే అసలు చండాలంగా ఉందరే సినిమా అన్నా సరే అసలు ఎందుకు ఫ్లాప్ అయిందని కూడా చూస్తాను నేను సినిమాలు. ఓకే, అది థియేటర్లోనే నేను సినిమా 100% థియేటర్లోనే చూస్తాను. థియేటర్లో రాని సినిమా అనేది నేను చూడను. థియేటర్లో చూసిన తర్వాతే మళ్ళీ చూడాలంటే నా మొబైల్లో చూడడం కానీ. సో మీకు మంచి రోల్స్ అంటే విలన్ ఆర్ హీరోగా ఒక మంచి ఆ రెండు వెయిట్ ఉన్న క్యారెక్టర్స్ రెండు ఇస్తే ఏది ఫస్ట్ సెలెక్ట్ చేసుకుంటాడు శ్రీ? విలన్ కూడా వెయిట్ ఉన్న క్యారెక్టర్, హీరో క్యారెక్టర్ కూడా వెయిట్ ఉన్న క్యారెక్టర్, రెండిట్లో ఒకటే చూస్ చేసుకోవాలంటే ఒకటే చూస్ చేసుకోవాలి. ఇప్పుడున్న పొజిషన్కి అయితే విలనే అడుగుతా. సో ఇప్పటి వరకు మీరు విలన్గా అయితే చేయలేదు కదా? చేయలేదు. అంటే ఈ మధ్య ఒక 2-3 స్క్రిప్ట్స్ విన్నాను, చూద్దాం అందులో ఏదన్నా వర్కౌట్ అయితే చేస్తాం. ఇండస్ట్రీలో మీకు ఇన్స్పిరేషన్ ఎవరు? చిరంజీవి గారే. ఏదో ఒక రోజు ఎగ్జామినేషన్ ఉన్నప్పుడు కూడా అబ్బా అయ్యా ICW ఎగ్జామ్కి వెళ్ళకుండా ఠాగూర్ సినిమాకి వెళ్ళాను నేను. అప్పుడు టైం అయిపోతుంటే ఠాగూర్ సినిమా ఫస్ట్ హాఫ్ చూసేసి రిటర్న్ వచ్చి మళ్ళీ ఎగ్జామ్ రాసుకొని ఎగ్జామ్ థియేటర్లో మా ఇన్విజిలేటర్లు అందరూ ఎలా ఉంది సినిమా అని అడుగుతాను. అదిరిపోయింది అని చెప్పి మళ్ళీ ఎగ్జామ్ రాసేసి ½ అవర్ లేట్గా వెళ్ళా ఎగ్జామ్కి. మళ్ళీ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మళ్ళీ పరిగెత్తుకుంటా మళ్ళీ సెకండ్ షోకి సెకండ్ హాఫ్ చూడడానికి వెళ్ళా. మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు? ఫేవరెట్ హీరోయిన్ అంటే ఫస్ట్ నుంచి కత్రినా కైఫ్ అంటే చాలా ఇష్టం. తెలుగులో ప్రస్తుతానికి నాకు అంత ఇదెవరు లేరు. ఏదో ఒకటి కావాలి కానీ నీకు రాసు. ఓకే, ఫేవరెట్ హీరో ఎవరు అంటే ఉంటారు కదా కంపల్సరీ, వీళ్ళ బాడీ అంటే వాళ్ళు చేసే ఇది నాకు ఎవరు చూసినా చిరంజీవి గారి తర్వాత ఎవరన్నా కనిపిస్తారు. పవన్ కళ్యాణ్ గారు చిరంజీవి గారి తర్వాతే. సో సినిమాల గురించి తెలుసుకున్నాను. అండ్ ఇప్పుడు మీ మూవీ ఒకటి రిలీజ్ అవుతుంది, దాని గురించి చాలా విశేషాలు చెప్పారు. వన్ వర్డ్లో కొన్ని ఆన్సర్స్ కూడా చెప్పారు. రీసెంట్గా కరోనా చాలామందికి చాలా నేర్పించింది. బట్ ఈ కరోనా టైంలో మీరు ఎప్పటికీ మర్చిపోలేని ఒక ఇన్సిడెంట్ ఏమైనా ఉందా, షేర్ చేసుకుంటారు? అది హ్యాపీ మూమెంట్ అయినా కావచ్చు, సాడ్ అయినా కావచ్చు. కరోనా లాక్డౌన్ టైంలో నా లైక్ పోయి అలా ఉండడం అండ్ కొన్ని పరిస్థితుల వల్ల నేను హైదరాబాద్లో ఉండి ఫెబ్లో నేను మా డాడీని చూసాను. లాస్ట్ ఫెబ్ 22nd లాస్ట్లో మా డాడీనే చూసుకోలేకపోయాం మేము. నేను ఆల్మోస్ట్ ఫెబ్ 22nd ఎప్పుడో చూసాను మా డాడీని లాస్ట్ ఇయర్. మళ్ళా హాస్పిటల్ నుంచి బయటికి తీసుకొచ్చినప్పుడు జూలై 8th కాదు 9th తీసుకొచ్చాం బయటికి. ఆ రోజు చూడడమే, మా చేతుల్లో కూడా ఏం లేకుండా పోయింది. కరోనా వల్ల వాళ్ళు చనిపోయారు వీళ్ళు చనిపోయారు అనేది మనం టీవీలో చూసినప్పుడు అది మనకు వార్త అవుతుంది. కానీ అలాంటి ఇన్సిడెంట్ మన ఇంట్లో మన మనుషులు తెలిసిన మధ్యలో జరిగితే అది ఖచ్చితంగా మర్చిపోలేం. సో ఆ సిచ్యువేషన్ అసలు ఎలా ఫేస్ చేశారు అసలు? అంటే నేను చెప్పాను కదండి, నేను ఎక్కువ ఏది హెడ్కి తీసుకోను, ఏది కూడా ఎక్కువగా అంటే లైక్ తీసుకున్నప్పటి నుంచి నేను డిప్రెషన్లోకి వెళ్ళడం. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో మా మమ్మీని బాగా చూసుకోవాలి ఫస్ట్ థింగ్. అండ్ మా బ్రదర్స్ కానీ వీళ్ళందరూ కొంచెం బాగా ఇదైనప్పుడు ఎవరో ఒకరు కొంచెం స్ట్రాంగ్గా ఉండాలి. ఆ స్ట్రాంగ్ పార్ట్ నేను తీసుకున్నాను అనుకుంటున్నాను నేను. అది ఎందుకంటే వి కాంట్ గెట్ హిమ్ బ్యాక్. ఓకే, అది రియాలిటీ. ఓకే, సో ఆ రియాలిటీలోకి నేను వాళ్ళని తీసుకొచ్చుకొని
సో ఆ రెస్పాన్సిబిలిటీ అనేది నేను తీసుకున్నా ఫస్ట్ ఆఫ్ ఆల్. మళ్ళీ బాధపడకు మా మమ్మీ ఎక్కువగా ఇది అవ్వకుండా, బికాజ్ మా మమ్మీకి మా డాడీ తప్పితే వేరే ప్రపంచం తెలియదు చిన్నప్పుడు. లైక్ ఫ్రమ్ ద డే షీ గాట్ మ్యారీడ్, మా డాడీ లేకుండా ఇప్పటి వరకు ఒకసారి కూడా మా మమ్మీ బయటికి వెళ్ళా, మాతో కూడా రాదు. సో అప్పుడు హాస్పిటలైజ్ అయినప్పుడు మళ్ళీ వెనకాల అంటే నార్మల్గా అందరికీ కరోనా వస్తుంది తిరిగి వచ్చేస్తారు ఆ టైంలో మొత్తం అన్ని బ్లాక్ కదా, మన లోపలికి వెళ్ళడానికి అటుకేం లేదు. హీఈస్ ఇన్ ఐసీయూ ఫర్ 28 days ఐసీయూలో ఉన్నారు డాడీ. ఓకే 28 days తర్వాత ఇలా అయింది. ఓకే ఈ రోజుల్లో కంటే మంచి హిట్ రావాలి, ఎందుకంటే సినిమాని మీ ప్రపంచం కాబట్టి మీలాంటి సినిమా మీద ఉన్న ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకి ఒక అవకాశం ఇచ్చి చూస్తే అందరిని ఎంటర్టైన్ చేస్తారు. సో అలాంటి స్టోరీస్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. సో ఫైనల్గా మీ సినిమా గురించి ఆడియన్స్కి ఏం చెప్తారు? మేము పడిన కష్టం ఆల్మోస్ట్ 2 years కష్టం, అది Jan 29th థియేటర్లో మీ ముందుకు రాబోతుంది. ప్లీజ్ వాచ్ ఇట్. బాగుంటుంది సినిమా. లైక్ యూ విల్ గెట్ ఎంటర్టైన్ ఫర్ 2 hours. ప్లీజ్ వాచ్ ఇట్ అండ్ బ్లెస్ us. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్ శ్రీ, మంచి టైంని మాతో స్పెండ్ చేశారు. థ్యాంక్ యూ సువర్ణ గారు, మంచి అవకాశం ఇచ్చారు మాకు ఇలాగా ఇంటర్వ్యూ ఇవ్వడానికి మీకు. రైట్, చూసారు కదా, ఇది ఇవాళ స్పెషల్ చిట్ చాట్. మరో గెస్ట్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి సుమన్ టీవీ.